గెలిచారు. ఇక్కడ 2-3 అంశాలను మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన 3 గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో రాయలసీమ, అలాగే కోస్తా అండ్ ఉత్తరాంధ్ర, ఈ 3 నియోజకవర్గాల్లో 3 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 3 చోట్ల అంటే మొత్తం 13 జిల్లాలు, అప్పుడు 13 జిల్లాలు, పాత 13 జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది ఏంటి అంటే మా ఓటర్లు వేరేలే, వీళ్ళు కాదు అన్నాడు. మరి ఇప్పుడు ఈ ఓటర్లు ఎవరు? ఇప్పుడు టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించిన ఈ అభ్యర్థులు ఎవరు? ఈ ఓటర్లు ఎవరు అనేది ఒక ప్రశ్న. రెండవది, సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే దాదాపు 94% సీట్లతో అధికారంలోకి వస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కానీ లేకపోతే ఆయన నా అనుచరులు కానీ వాళ్ళ నాయకులు కానీ మాట్లాడిన మాటలు ఏంటంటే ఇదంతా ఈవీఎం ఎలక్షన్, ఇది ఎలక్షన్ కాదు, ఇది సెలక్షన్, చంద్రబాబు ఈవీఎం సీఎం. ఇవే పేటీఎం బ్యాచ్ కూసిన కూతలు మాట్లాడిన మాటలు ఇవే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ వాళ్ళ అంతర్గత చర్చల్లో కానీ ఈవీఎంల గెలిపిది. మరి ఇది ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఏంటి? 2 రోజులు పట్టింది వాళ్ళ కౌంటింగ్ చేయడానికి, అవన్నీ లెక్కేసి కౌంట్ చేయడానికి 2 రోజులు పట్టింది. సో ఈ పరిస్థితుల్లో ఈ ఫలితాలని దేనికి సంకేతంగా చూడాలి? 9 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పాలనకి గ్రాడ్యుయేట్స్ కానీ, గ్రాడ్యుయేట్సే 2 జరిగిన 4 జిల్లాలవి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్నవారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందులో. చదువుకున్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, తర్వాత అన్ని రకాల వాళ్ళు, డిగ్రీ చదివి వివిధ వృత్తుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా డిగ్రీ చదివి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఒక విచక్షణ చదువుకొని ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అలాగని చెప్పి అందరం అలా అని నేను అనలే, కానీ ఆ సర్టిఫికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేను. కానీ ఇక్కడ కూడా డబ్బులు పంచారు, ఇక్కడ కూడా డబ్బులు తీసుకున్నారు ఓట్లకి, ఇవన్నీ జరిగినాయి. జరగలేదని మనమేమి క్లీన్ చిట్ ఇచ్చేంత అవసరం లేదు. కాకపోతే కొంత ఆలోచించి ఓటేసే ఒక సెక్షన్ ఇది. సో ఈ కీలకమైన ఈ ఫలితాలు 9 నెలల చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనకి ఇది ఒక తీర్పు అనుకోవచ్చా? రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు పోటీ చేయలేదు? మొన్ననే 9 నెలల ముందే వైనాట్ 175 అని చెప్పిన పార్టీ 11 వస్తే ఎలక్షన్ మరునాడే కళ్ళు మూసి తెరిచేలోగా 5 ఏళ్ళు అయిపోద్ది, చుక్కలు చూపిస్తా వీళ్ళకి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్స్లో తన పార్టీ తరఫున అభ్యర్థుల్ని ఎందుకు నిలబెట్టలేదు? పోనీ ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా కనీసం మంచి ఓట్లు తెచ్చుకుని పోటీ ఇవ్వగలిగారంటే అది లేదు పాపం. సో దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏమైపోయింది? వైఎస్ఆర్ పార్టీ ఉనికిని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పగానే చెప్తున్నాయా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇక లేదు, ఇక ఉండదు అని చెప్తున్నాయి ఆ ఫలితాలు. వరుసగా వస్తున్న ఫలితాలు. నేను ఒకటి మాత్రమే బేస్ చేసుకుని మాట్లాడడం లేదు. ఎన్నికల ముందు జరిగిన 3 ప్రాంతాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు, 13 జిల్లాలు ఇన్వాల్వ్ అయిన ఎన్నికలు అవి. ఆ 3 వరుసగా తుడిచిపెట్టారు, ఇంక్లూడింగ్ రాయలసీమ, కడప జిల్లాతో సహా. అప్పుడు ఆ ఎన్నికల్లో మరీ విచిత్రం ఏంటంటే అప్పుడు రాయలసీమలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచిన రామ్ గోపాల్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యత వచ్చింది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఊళ్ళో కూడా ఆధిక్యత వచ్చింది. అప్పుడు మొదలైన ఈ విజయాల పరంపర తెలుగుదేశం పార్టీకి, లేదా ఆయన విజయ పరంపర కాకపోతే వీళ్ళ ఓటమి పరంపర,
అప్పుడు మొదలయ్యి 2024 ఎన్నికల్లో పతాక స్థాయికి చేరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అది కంటిన్యూ అవుతుంది. సో దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనకి ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది అనడానికి ఇది సంకేతం అనుకోవాలా? చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.